మార్చి 14 పౌర్ణమి చంద్రగ్రహణం. ఇది చాలా శక్తివంతమైనది. సాధారణంగా ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ రోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు. అయితే ఈసారి హోలీ పౌర్ణమి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈసారి పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చింది. గ్రహణం అనగానే అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. కానీ భయం అవసరం లేదు. ఆకాశంలో జరిగే చిన్న మార్పులు అంతే. ఇక ఈ చంద్రగ్రహణం 2025 మార్చి 14 శుక్రవారం రోజు ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందో లేదో అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ గ్రహణం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే మార్చి 14 ఉదయం 10:40 ప్రారంభమై మధ్యాహ్నం 2:18 వరకు ఉంటుంది. మొత్తం 3:30 పాటు ఈ గ్రహణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడుతుంది. పగటిపూట చంద్రుడు మనకు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు. కనుక మనకు ఎటువంటి సూతక కాలం వర్తించదు. కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీలకు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. పాటించినా కూడా తప్పు ఏమీ లేదు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కేతు గ్రహంగా ఉత్తర నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. యూరోప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా సరే గ్రహణ సమయంలో దైవ నామస్మరణ చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ గ్రహణం రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు భూములు, ఫ్లాట్లు, స్థలాలు కొనుక్కునే యోగాలు వస్తాయి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజున మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. మందార ఆకు గురించి మన అందరికీ తెలుసు. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టు ఆకు కూడా అతీత శక్తివంతమైనది అని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మందార ఆకుతో ఏది చేసినా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నార్మల్గా మందార చెట్టు అందరి ఇళ్లలో ఉంటుంది కదా, అలా మందార చెట్టును ఇంటి దగ్గర పెంచుకుంటే చాలా మంచిది. మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే ఆ రోజంతా కూడా మంచి జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు. మందార చెట్టు పూలతో అలానే కాకుండా ఆకులతో కూడా పూజలు, పరిహారాలు చేస్తారు. కాబట్టి మందార చెట్టును అత్యంత శక్తివంతమైన చెట్టుగా పరిగణిస్తూ ఉంటారు. ప్రకృతిలో నుంచి వచ్చే చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, అన్నిటికీ కూడా దైవానుగ్రహం ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది. వాటి వల్ల మనకు లాభమే జరుగుతుంది, కానీ నష్టమైతే జరగదు. కాబట్టి ఈ గ్రహణం రోజు మీరు మర్చిపోకుండా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ మందార ఆకు పరిహారం చేయండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఏమీ లేదు, ఒక మంచి మందార ఆకును తెచ్చుకోండి. అంటే మందార చెట్టు దగ్గరకు వెళ్ళేసి డైరెక్టుగా దాన్ని ఇలా కోసి ఇంటికి తెచ్చుకోకండి. మందార చెట్టు దగ్గరకు వెళ్తారు కదా, మందార చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత సంకల్పం చెప్పుకోండి. ఎలా అంటే మందార చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందుగా నమస్కారం చేసుకోండి. అంటే మనసులో చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్న తర్వాత మా అవసరం కోసం మేము మీ ఆకును తీసుకువెళ్తున్నాము. కాబట్టి మాకు ఖచ్చితంగా పరిహారం సిద్ధింపబడేలాగా చూడు తల్లి, మా కోరికలు అన్నీ కూడా తీరిపోయేలాగా చూడు అనేసి మందార చెట్టుకు నమస్కారం సంకల్పం చెప్పుకొని మందార ఆకును ఇంటికి తెచ్చుకోవాలి. కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకును తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత దాన్ని అంటే ఆకును క్లీన్ చేయాలి. దానిపైన దుమ్ము, ధూళి ఉంటుంది కదా, అది క్లీన్ చేయండి, సరిపోతుంది. ఇలా తెచ్చుకున్న ఆకును మీరు క్లీన్ చేసుకున్న తర్వాతే పరిహారం చేయండి.
ఇదేంటంటే కోరికలు తీర్చడానికి బెస్ట్గా పనిచేస్తుంది. ముఖ్యంగా భూములు, స్థలాలు, ఫ్లాట్లు, ఇల్లు కొనే యోగం సిద్ధిస్తుంది. మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందరికీ భూములు కొనాలి, స్థలాలు కొనాలి, ఇల్లు కొనాలి, ఫ్లాట్లు కొనాలి అనే కోరిక ఉంటుంది. ఆ కోరిక కొంతమందికి తీరనే తీరదు అనుకుంటే ఆటంకాలు వస్తాయి. ఇలా సగంలో కట్టి ఆగిపోతుంది. పనులన్నీ సగంలో ఆగిపోతూ ఉంటాయి. అంతేకాదు కొంతమంది ఎప్పుడు అద్దె ఇళ్లలో ఉంటూ ఉంటారు. మేము ఎప్పుడు మంచి ఇంట్లోకి వెళ్ళాలి, కిరాయి ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, తమకంటూ ఒక సొంత ఇల్లు కావాలని అనుకుంటూ ఉంటారు. ఇలా భూములు, స్థలాలు, ఫ్లాట్లు, ఇల్లు కొనుక్కోవాలి అనుకునేవారు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఇది చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయటం వలన మీ కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. మీకు మంచి జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు. అంటే ఇల్లు కట్టడం కానీ, సొంత ఇంట్లోకి వెళ్ళటం కానీ, లేదంటే సగంలో కట్టి ఆపేస్తూ ఉంటారు కదా, అలా మళ్ళీ ఇల్లు ప్రారంభించడం కానీ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మన స్తోమతకు తగ్గట్టుగా జరుగుతుంది. ఈ పరిహారం గురించి చాలామందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి ముందు మందార ఆకును తీసుకొని అందులో 5 యాలకులను వేయండి. అలాగే చిన్న అంగుళం అంటే ఇక్కడ చిన్న బెల్లం ముక్క ఒకటి తీసుకోండి, సరిపోతుంది. తర్వాత మందార ఆకును తీసుకొని వెళ్ళి మీ ఇష్ట దైవం ముందు పటం ముందు పెట్టండి. పెట్టి బలమైన కోరిక కోరుకోండి. దేవుడా, మాకు భూములు కొనుక్కునే యోగాన్ని ప్రసాదించు, స్థలాలు, ఫ్లాట్లు, ఇల్లు కొనుక్కునే యోగాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఎందుకంటే యాలకులు దైవానికి అంకితం చేయబడిన విషయం. లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతలకు కూడా యాలకులు ఇష్టపడుతూ ఉంటారు. సుగంధ ద్రవ్యాలలో యాలకులు ఒకటి కాబట్టి యాలకులతో ఏది తీసుకున్నా, ఏది చేసినా సిద్ధిస్తుంది. ఇక బెల్లం గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. బెల్లంతో ఏది చేసినా కానీ మీకు ఏంటంటే 100% ఫలితం అనేది వస్తుంది అన్నమాట. బెల్లమే కదా అనుకుంటాము, కానీ బెల్లం చాలా శుద్ధి అయినది, చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది అన్నమాట. బెల్లం పరిహారం అనేది ఏంటంటే 100కు 100% ఫలితాలతో పాటు మీ సుడి తిప్పేస్తుంది. ఏది కోరుకున్నా సరే అది జరిగేలాగా చేస్తుంది. భగవంతుడిపై భారం వేసి భగవంతుడి ముందు మందార ఆకుని పెడితే అది భగవంతుడు చూసుకుంటాడు. అంటే మనం దేనికోసమైతే చేస్తూ ఉన్నామో అది సిద్ధింపలేగా చేస్తాడు అని మనకు శాస్త్రాలు చెప్పబడింది. ఇలాగనే అందుకే బెల్లం, యాలకులు తీసుకొని ఇలా మందార ఆకు మీద పెట్టేసుకొని ఆ తర్వాత మీరు దేవుడి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మందార ఆకును కదపకుండా అక్కడే వదిలేయండి. గ్రహణం రోజు పగటిపూట అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు ఈ పరిహారం చేయాలి. మళ్ళీ 24 గంటల తర్వాత ఈ మందార ఆకుని తీసి ఒక కవర్లో వేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ఏదైనా ఆలయ ప్రాంగణంలో వదిలేసి రండి. అంటే గుడిలో కాదు, గుడికి కొంచెం దూరంగా వదిలేయండి. ఇలా వదిలేసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి సంకల్పం చెప్పుకోవాలి. మీ కోరిక తీరాలని, అలానే కాకుండా మీరు కోరుకున్నది మీ సొంతం అవ్వాలని, భూములు, స్థలాలు, ఫ్లాట్లు కొనుక్కునే యోగం రావాలని ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకొని అక్కడ పెట్టేసి రండి. ఒకవేళ ఆలయం దగ్గరలో వెళ్ళలేదు అనుకుంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో కూడా వదిలేసి రావచ్చు. ఇక్కడ వదిలేసిన తర్వాత యాలకులను ఎవరో ఒకరు తీసుకున్నా కూడా ఏం కాదు. ఇక బెల్లం పక్షులు తినేస్తాయి. ఆ బెల్లాన్ని చీమలు, క్రిమికీటకాలు ఇవన్నీ కూడా స్వీకరిస్తూ ఉంటాయి. మూగ జీవాలకు ఆహారం పెడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు. దేవుడికి మూగ జీవాలకు ఆహారం పెట్టే వాళ్ళు అంటే చాలా ఇష్టం. అలాంటి వారికి అనుగ్రహం ఇస్తాడని కొన్ని శాస్త్రాలు చెప్పబడింది. కాబట్టి అందరూ గ్రహణం రోజు ఈ పరిహారం చేయండి. చిన్న అంగుళం సైజు ముక్క అంత బెల్లం, ఒక 5 యాలకులు, ఇవి అందరి ఇళ్లలో ఉంటాయి. తీసుకున్నామా, ఈ పరిహారం చేసుకున్నామా, తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి ఆలయ ప్రాంగణంలో వదిలేశామా, వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశామా, అంతే. ఇక చేయాల్సింది ఏమీ లేదు అన్నమాట. అలా చేసుకోవటం వల్ల మంచి ఫలితం అయితే వస్తుంది. మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము.
కాబట్టి ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేసి ఫలితం పొందండి. చేసేటప్పుడు నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి. భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి, ఫ్లాట్లు కొనుక్కునే యోగాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. కనుక అందరూ కూడా గ్రహణం రోజు మందార ఆకుతో ఇలా చేసి మీరు కోరింది కొనుక్కొని ఆనందంగా జీవించండి.